విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గరుడబిల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. 1,20,00,000తో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలు మంత్రి ప్రారంభించారు. అనంతరం గరుడబిల్లిలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలనలో చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వైసీపీ నేతల వ్యవహార తీరు పులిని చూసి నక్క వాతులు పెట్టుకున్నట్లుందని ఎద్దేవా చేశారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అర్బన్ టీడీపీ కార్యాలయంలో 53వ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో ఓపికగా మాట్లాడి అర్జీలు స్వీకరించి కొన్నిటికి తక్షణ పరిష్కారం చూపించారు. ఇప్పటి వరకు 52 ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో 1,246 అర్జీలు వస్తే 96 మినహా అన్నిటికీ పరిష్కారం చూపించామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన చేస్తే ఇక్కడ వైసీపీ నాయకులు బయటకొచ్చారని, వారి రిలే దీక్షలో కనీసం 10 మంది నిరుద్యోగులు విద్యార్థులను చూపించాలని సవాల్ విసిరారు. అక్కడ ఉన్నదంతా రాజకీయ నిరుద్యోగులు, రౌడీ షీటర్లేనంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై బురద చల్లేందుకు 16,000 మంది జీవితాలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. వైసీపీ తీరుకు వ్యతిరేకంగా 16,000 మంది కర్నూలులో నిరసన తెలియజేస్తారని వెల్లడించారు. వైసీపీ ఇలాగే వ్యవహరిస్తే ఆ 11 సీట్లు కూడా మిగలవని సెటైర్లు వేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. డిఎస్సి సరిగ్గా జరగలేదని చెప్పేసి వాళ్ళకి ఏం లేదు మాట్లాడడానికి, ఎక్కడా స్కోప్ లేదు. ఏదో నక్కని చూసి కుక్క వాత పెట్టుకున్నట్లు ఏదో సెంట్రల్లో జరిగితే ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి ప్రజల్ని మభ్య పెట్టాలని చెప్పేసి ఏదో చేసుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. 2 రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు అని చెప్పేసి పెడతా ఉంటే ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోవట్లేదు ప్రజలు. అయ్యా లోకేష్ బాబు గారు బ్రహ్మాండంగా చేశారు. మాకు డిఎస్సి 16,000 ఉద్యోగాలు ఇప్పించాడు కేవలం 150 రోజుల్లోనే. మీరు 240 కేసులు వేసినా కానీ అవన్నీ అధిగమించి మాకు ఉద్యోగాలు ఇప్పించారని చెప్పేసి ఈరోజు నూతనంగా ఎన్నుకున్న టీచర్స్ చెప్తా ఉన్నారు. ఈరోజు కర్నూలులో రేపు భారీ ర్యాలీ పెట్టబోతున్నారు టీచర్స్ గవర్నమెంట్కి మద్దతుగా. పాపం వాళ్ళు 16,000 మంది ఉద్యోగాల్ని మీరు సూపులో పెట్టాలని చెప్పేసి ట్రై చేస్తా ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో వైసీపీ హయాంలో ఫ్యాక్షన్ జరిగితే 2 ఏళ్ల కూటమి పాలనలో అభివృద్ధి జరిగిందన్నారు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. 22వ డివిజన్ బడగపల్లిలో ఇంటింటి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కూటమి నాయకులతో ఇంటింటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసం జరిగితే ఈ 2 ఏళ్లలోనే అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఒక్క అర్బన్ నియోజకవర్గంలోని 1,290 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. 200 కోట్ల రూపాయలను కేవలం రోడ్లు, డ్రైన్ల కోసమే ఖర్చు చేశామని చెప్పారు. రానున్న 3 ఏళ్లలో రాయలసీమ రూపురేఖలు మారతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాం. ముఖ్యంగా పెన్షన్ పథకం 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి 5 సంతకాల్లో పెన్షన్ పెంచే కార్యక్రమం ఒకటి, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలకి, అలాగే వికలాంగులకి 6,000 రూపాయలకి, పూర్తి బెడెడ్గా ఉండే వాళ్ళకి 15,000 రూపాయలకి. అంటే దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనంత ఇదిగా ఈరోజు పెన్షన్స్ ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఇవి కాకోకుండా తల్లికి వందనం యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా తీసుకున్న తర్వాత గతంలో గొడ్డల పార్టీ ఆధ్వర్యంలో కేవలం ఇంటికి ఒక్కరికి మాత్రమే ఇచ్చేవాళ్ళు. కానీ మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆలోచనలతో, అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చి దాదాపు ఈ సంవత్సరంలోనే 67,50,000 మంది స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ పట్టణంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లనున్నాయన్నారు ఎమ్మెల్యే రాజు. సంక్షేమ అభివృద్ధి నినాదంతో ప్రజలకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరిస్తున్నామని చెప్పారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, పేదలకు మరింత చేరువయ్యే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో రాయితీ బియ్యం పంపిణీ ప్రారంభమైంది. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ శ్రీ గుండుమల తిప్పేస్వామిలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తుందన్నారు. ఈ పథకం కింద బీపీటీ రకం బియ్యం మార్కెట్ ధర కిలోకు 62 రూపాయలు ఉండగా ప్రజలకు కిలోకు 52 రూపాయలకే అందుబాటులోకి తీసుకువచ్చారు. అలాగే మరో రకం బీపీటీ బియ్యం మార్కెట్ ధర 58 రూపాయలు ఉండగా కిలో 50 రూపాయలకే అందిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందుబాటు ధరల్లో లభించడంతో వారి కుటుంబ వ్యయ భారం గణనీయంగా తగ్గనుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పేద కుటుంబాల ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ గొప్ప సంక్షేమ పథకమన్నారు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఆదిలాబాద్ జిల్లా గుడిహాత్నూర్ మండల కేంద్రంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఎమ్మెల్యే అనిల్. వివిధ గ్రామాలకు చెందిన 48 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. పేద కుటుంబాలపై వివాహ ఖర్చుల భారం తగ్గించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కుల చేతి వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు రామగుండం మేయర్ మహంకాళి స్వామి. పెద్దపల్లి జిల్లా గోదావరికంలో చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మశాలీల కులదైవం మార్కండేయ స్వామికి పూలమాల వేసి పలువురిని సత్కరించారు. పద్మశాలీల కులవృత్తి చేనేతను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేనేత కార్పొరేషన్ను ఏర్పాటు చేసి కమిషనర్ను నియమించినట్లు చెప్పారు మహంకాళి స్వామి. మన రాష్ట్రానికి సంబంధించి చేనేత కార్పొరేషన్ చైర్మన్ కూడా ఏర్పాటు చేసి ఆ కార్పొరేషన్ కు ఒక చైర్మన్ గారిని కూడా నియమించడం జరిగింది. దానిలో భాగంగానే అలాగే ఈరోజు కీర్తిశేషులు కొండా లక్ష్మణ్ బాపూజీ వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి గురించి ఇక్కడ తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తికి తెలుసు. తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైందే వారి ఇంట్లో. ఆనాడు కేసీఆర్ గారు కూడా జల విహార్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి సంబంధించిన ఇంట్లోనే అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి ఈరోజు తెలంగాణ వచ్చే వరకు తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా పోరాటం చేసి సాధించుకున్న దానికి నిదర్శనం ఈరోజు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు నిలబడడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేక విధానాలు ప్రతిఘటిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. ఈ నెల 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 600 కిలోమీటర్ల ప్రజా సమస్యలపై ఈ పాదయాత్ర సాగుతుందని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు నాగర్ కర్నూలు జిల్లా సిపిఐ కార్యదర్శి ఫయాజ్. మార్పు కోసం సిపిఐ 9 రోజుల పాటు పాదయాత్ర చేస్తుందని, అనంతరం లక్షలాది మందితో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 420 హామీలు, 6 గ్యారంటీలతో ఎన్నికల్లో గెలిచిందని గుర్తు చేశారు. కానీ హామీల అమల్లో మాత్రం చిత్తశుద్ధి లేదని విమర్శించారు ఫయాజ్. కాలానుగుణంగా అధికారులు సాంకేతిక ఆవిష్కరణలపై అవగాహన పెంచుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష్ షా సూచించారు. జిల్లా యంత్రాంగం, తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ సంయుక్తంగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులకు ప్రత్యేక సామర్థ్యాల పెంపుపై వర్క్షాప్ నిర్వహించారు. డీజీఐసీ ప్రతినిధులు వేర్వేరు రంగాల్లో సాధించిన నూతన ఆవిష్కరణలు, వినూత్న పనితీరు విధానాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరిస్తూ శిక్షణ ఇచ్చారు కలెక్టర్ రాజశేష్ షా. ఇంక్యుబేషన్ సెంటర్ ఏవైతే ఉన్నాయో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దట్ ఇంక్యుబేషన్ సెంటర్ అండ్ గ్రాస్ రూట్ లెవెల్లో వాటన్నిటి గురించి కూడా ఐడియా ఉండాలి. రూరల్ ఏరియాస్లో కూడా రూరల్ ఇన్నోవేషన్ ఏవైతే ఉన్నాయో అవి మనం గుర్తించడానికి, మళ్ళీ వాటికి ఏ విధంగా మనం స్కేల్ చేయొచ్చు, సో అవి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఈరోజు ఒక కెపాసిటీ బిల్డింగ్ వర్క్షాప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో లైక్ ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్స్గా కూడా మళ్ళీ ట్రైబల్ కాలేజ్ నుంచి కూడా మళ్ళీ ప్రిన్సిపల్ గారు వారు కాలేజ్లో జరిగినటువంటి ఏవైతే ఇన్నోవేషన్ మోడల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో డ్యూటీకి డుమ్మా కొట్టి తన స్థానంలో ప్రైవేటు వ్యక్తిని కూర్చోబెట్టిన డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కె రమేష్ పై ప్రభుత్వం వేటు వేసింది. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతూ బాధితరాహిత్యంగా ప్రవర్తించిన ఆ వైద్యుడిని సస్పెండ్ చేస్తూ ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా జోగిపేట 100 పడకల ఏరియా హాస్పిటల్లో ఈ ఘటన జరిగింది. జోగిపేట ఆసుపత్రిలో డిప్యూటీ సివిల్ సర్జన్ గా పనిచేస్తున్న డాక్టర్ కె రమేష్ ఈ నెల 5న రాత్రి వేళ డ్యూటీకి రావాల్సి ఉంది. అయితే తాను స్వయంగా రాకుండా తన స్థానంలో ఒక ప్రైవేటు వ్యక్తిని నైట్ డ్యూటీలో కూర్చోబెట్టారు. ఈ వ్యవహారం
స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తీవ్రంగా స్పందించారు. తక్షణమే సమగ్ర విచారణ జరపాలని ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినాను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన విచారణ కమిటీ డాక్టర్ రమేష్ చేసిన అక్రమాలు నిజమేనని తేల్చింది. కమిటీ నివేదిక ఆధారంగా ప్రభుత్వం డాక్టర్ రమేష్ ను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కేవలం డాక్టర్ను సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన స్థానంలో అనధికారికంగా విధులు నిర్వహించిన ఆ ప్రైవేటు వ్యక్తిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఆ ప్రైవేటు వ్యక్తి ఎవరు అనుమతితో లోపలికి వచ్చాడనే వివరాలు సమర్పించాలని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించింది. డాక్టర్ రమేష్ గారు నైట్ డ్యూటీలో ఉన్న నైట్ టైంలో సుమారుగా 6 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో రమేష్ బదులు వేరే వ్యక్తులు డ్యూటీ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది మాకు నిన్న మార్నింగ్ మాకు అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి మేము ఎంక్వైరీ చేశాము. డాక్టర్ రమేష్ గారిని పిలిచాము. ఆయనని ఎక్స్ప్లెనేషన్ అడిగాము. ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మేము హయ్యర్ అథారిటీస్కి పంపించాము. ఆ రవి అనే వ్యక్తి అనేది అది అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రవి అనే వ్యక్తి అక్కడ ఉన్నారని విషయం తెలిసింది. డాక్టరేనా ఆయన? మన హాస్పిటల్ డాక్టర్, మన జోగిపేట హాస్పిటల్గా అతనికి ఎలాంటి సంబంధం అయితే లేదు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో 2025 డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. మా కష్టం మా ఫలితం మెగా డిఎస్సీ జిందాబాద్ అనే నినాదాలను హోరెత్తించారు. 2025 మెగా డిఎస్సీలో ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లేనని పేర్కొన్నారు. ఏళ్లుగా కష్టపడి ఉద్యోగాలు సాధించుకున్నామని స్పష్టం చేశారు. మా కష్టాన్ని తక్కువ చేసి చూడకండంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఉపాధ్యాయులు. ఈ 16,000 మంది ఒక్కరు కూడా ఒక పైసా ఇచ్చే వాళ్ళైతే మేము డబ్బులు ఉండే వాళ్ళమైతే ఇన్ని రోజులు కష్టపడే వాళ్ళమే కాదు సార్. ఆ డబ్బులతోనే మేము బతికే వాళ్ళం. అసలు అంతకంటే ఎంత డబ్బులు పెట్టినామో మాకే తెలుసు. నేను హాస్టల్లో కనీసం లక్షలు పెట్టాను సార్. అది డబ్బుల కోసం, ఈ జాబ్ కోసము. అదేంటో బిజినెస్ చేసుకుని మేము బతికే వాళ్ళం కదా. మేము జాబ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తాము? డబ్బులుంటే మాకు జాబ్ అవసరం లేదు సార్. డబ్బులతో కొనుక్కునే వాళ్ళకి జాబ్ అవసరం లేదు. అయినా ఇది రాజకీయం కాదు. మేమేం ఓట్లేసి గెలసలేదు మీ మాదిరి. మేము ఎగ్జామ్ రాసినాము, మెరిట్ లిస్ట్ లో వస్తే మా జాబ్ మేము తెచ్చుకున్నాము. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గైరెన్ తాండా దగ్గర భారీ వర్షాల కారణంగా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో గ్రామస్తులు ప్రాణాలు సైతం పణంగా పెట్టి తాడును ఆసరాగా చేసుకుని వాగును దాటాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దృశ్యాలు స్థానికంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వాగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పటికీ వేరే మార్గం లేక తాడు సహాయంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు సైతం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వాగు దాటుతున్నారు. కొంచెం అడుగు అటు ఇటు అయినా పట్టు సడలినా ఉధృత ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నప్పటికీ గత్యంతరం లేక ఈ సాహసాలు చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ప్రతి వర్షాకాలంలోనూ ఇదే పరిస్థితి ఎదురవుతుందని వాపోతున్నారు. శాశ్వత పరిష్కారంగా వాగుపై వంతెన నిర్మాణం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తాండావాసులు. నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న పండుగ సాయన విగ్రహాన్ని తిరిగి యథాస్థానంలో ప్రతిష్ఠించాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా ముదిరాజులు, మత్స్యకార సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. విగ్రహం తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ పులివెందుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు 2వ రోజుకు చేరుకున్నాయి. తొండూరు మండలం, చక్రాయపేట మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు. తక్షణం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, అర్హత పొందిన విద్యార్థులకు ఉపాధ్యాయ పోస్టులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. నీటి పరీక్షా పత్రాలు లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఉపాధ్యాయుడు అంటే అనేక విభాగాల్లో పనిచేసే వారిని, తయారు చేసే వారిని, అర్హత లేని వారికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇస్తే విద్యా వ్యవస్థలో అనేక ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం వచ్చిన వారు ఏ విధంగా విద్యను బోధిస్తారని ప్రశ్నించారు. మంచిర్యాల జిల్లా జొన్నారం మండలం తపాలాపూర్ చెక్పోస్ట్ దగ్గర నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కడెం ప్రాజెక్టు నుంచి కాలువలకు సాగునీరు వెంటనే విడుదల చేయాలన్నారు. వరి నారు ఎదుగినందున వరి నాట్లు వేసేందుకు ఆలస్యం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి కడెం ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాతో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రాస్తారోకో దగ్గరకు చేరుకున్న ఎస్ఐ ఉదయ్ కిరణ్ సంబంధిత అధికారులతో మాట్లాడి హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు రైతులు.
కడప నగరంలో మంచినీటి సమస్య పరిష్కరించాలని ఆందోళన చేపట్టారు సాగర్ కాలనీ వాసులు. కార్పొరేషన్ కార్యాలయం ముందు బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. సాగర్ కాలనీలో మంచినీరు రావటం లేదని, మంచినీటి కుళాయిల్లో మురుగునీరు వస్తోందని ఆవేదన చెందారు. పిల్లల జ్వరాలతో ఇబ్బంది పడుతున్నారని వాపోయారు స్థానికులు. సాగర్ కాలనీ వాసులు ఆందోళనతో కమిషనర్ నేరుగా వచ్చారు. ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. కడప నగరంలో నీటి సమస్య లేదని, రోజు మార్చి రోజు నీరు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు కమిషనర్. మాది సాగర్ కాలనీనే సార్. నీళ్లు వదిలినా కూడా అసలు ఎలా వస్తున్నాయంటే ఆ నీళ్లు తాగేదానికి కూడా మాకు అంత విరక్తి వస్తుంది సార్. మొత్తం డ్రైనేజ్ వాసన వస్తుంది. ఈ పొద్దు వచ్చినా కూడా మా ఇళ్ళలో పట్టుకునేటి అవే వాడుకుంటున్నాం. మేము తాగనికి కూడా అవే వాడుతున్నాము. పిల్లలకు అనారోగ్యాలు వచ్చి జ్వరాలు వచ్చి బాగాలేకుండా పడిపోతున్నారు. మాకు ఇప్పుటాంచిగా సార్ చాలా రోజుల నుంచి అవే వస్తున్నాయి. డ్రైనేజ్ నీళ్ళే వస్తున్నాయి. మా అక్కడికి చెప్పింటే కన్నా ఆ నీళ్ళు వదిలేయన్నకు ఎక్కడన్నా పైప్ లీకేజ్ అయిందేమో అమ్మా అని అంటున్నారు. అసలు మాకు 10 రోజులు అయింది సార్ నీళ్ళు రాక. 10 రోజులు అవుతుంది మేము నీళ్ళు పట్టుకోకుండా. మేము ఎట్లుండాలి సార్? అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. మాకు నీళ్లు లేవు, కాలువలు లేవు, చాలా ఇబ్బంది. డ్రైనేజ్ లేవు, ఏం లేవు. మేము ఎంత ఇబ్బంది అయిపోతుంది సార్. దానికి ఏదో ఒకటి పరిష్కారం చేయమని చెప్పమని అడుగుతున్నాం సార్. ఎమ్మెల్యే గారిని, అందరినీ, మాధవరెడ్డి గారిని, శ్రీనివాసులరావు సార్ని, మా చంద్రబాబు నాయుడు గారిని అందరినీ అడుగుతున్నాం సార్. 10 రోజులు అవుతుంది సార్. అసలు నీళ్ళే రావడం లేదు. మేమేం పట్టుకొని ఎట్లా బతకాలి సార్? అక్కడ ఎట్లా ఉండాలా? రామాంజనేయపురం సార్ మాది, సాగర్ కాలనీ సార్. సరిగా రావడం లేదు సార్ అందరికీ నీళ్లు. కడప పట్టణంలో తాగునీటి ఎద్దడి అనేది తీవ్రంగా ఏం లేదు. రోజు మార్చి రోజు ఇస్తున్నాము. ఎక్కడైనా బోర్ రిపేర్ అయినా ఇమీడియట్లీ ట్యాంకర్ పంపిస్తున్నాం, బోర్ని రెక్టిఫై చేస్తున్నాము. ప్రస్తుతానికి మైలవరం డ్యామ్ నుంచి ఇడిచిన నీళ్ళు ఆదినిమ్మైపల్లి దాకా వచ్చేసింది. ఇంకో 2 రోజుల్లో లింగంపల్లికి రీచ్ అయిపోతుంది. ఈరోజు నైట్ 2 రోజులు చెప్తున్నాను. 2 రోజులకి లింగంపల్లి రీచ్ అయిపోయిన తర్వాత యథాతథ స్థితిలో వాటర్ సప్లై అనేది రెస్టోర్ అవుతుంది, ఇస్తాం. ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికైనా నీటి సమస్య అనిపిస్తే ఇమ్మీడియట్లీ వారి సమీప సచివాలయంలో అమ్యూనిటీ సెక్రటరీ అని ఉంటాడు, ఫస్ట్ రెస్పాండెంట్ అతనికి వెళ్ళి రిటర్న్గా ఇవ్వండి. ఆ తర్వాత ఇంకా మీకు అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మా కార్యాలయానికి వస్తే ఏఈ ఉంటాడు, డిఈ ఉంటాడు, ఎస్సీ ఉంటారు, కమిషనర్ నేను ఉంటాను. మీరు ఇక్కడ దాకా రావడానికి ఇబ్బంది అయిపోతే కమాండ్ కంట్రోల్ రూమ్లో మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, టోల్ ఫ్రీ కూడా మీరు రైజ్ చేయొచ్చు ఇష్యూను. కొమరంభీం జిల్లా జైనూరు మండలంలోని ఆసపల్లి గ్రామ ప్రజలు తాగునీటిలో అధిక ఫ్లోరైడ్ సమస్య కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సురక్షితమైన తాగునీరు అందక ప్రాణాపాయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. తమ గ్రామానికి ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకమైన మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సరఫరా అందటం లేదని వాపోతున్నారు. గ్రామంలో కేవలం 2 బావులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో సుమారు 50 కుటుంబాలకు పైగా ఇదే బావుల నీటిని తాగుతూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఫ్లోరైడ్ భరితమైన కలుషితమైన నీటిని తాగుతూ ఇప్పటివరకు గ్రామంలో 4 వ్యక్తులు కిడ్నీ సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం గ్రామంలో 12 మందికి పైగా ప్రజలు కిడ్నీ సమస్యలు, శరీరంలో ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నీటిని తాగుతూనే ప్రతిరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆసేపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు వెంటనే ఈ సమస్యపై స్పందించి గ్రామస్తులకు తక్షణ తాగునీటి అవసరాలను తీర్చడానికి మినరల్ వాటర్ ట్యాంకర్లను లేదా ప్యూరిఫైడ్ వాటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జోగులాంబ అమ్మవారు భక్తులకు శాకంబరి ఆలయంలో దర్శనమిచ్చారు. అర్చకులు అమ్మవారిని వివిధ రకాల పండ్లు, కూరగాయలు, పూలతో సుందరంగా అలంకరించి హారతులు ఇచ్చారు. శాకంబరి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని కుంకుమార్చన, త్రిశతి, ఖడ్గమాల పూజలు చేస్తూ ఉన్నారు.